అందరికీ నమస్కారం. మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చూపించబోతున్నాను ఇంట్లోనే హెన్నా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. హెన్నా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 2 అరటిపళ్ళు, 1 కప్పు పెరుగు, 1 కప్పు హెన్నా పౌడర్, 1 గ్లాస్ వాటర్, 3 స్పూన్స్ టీ పొడి, 1 స్పూన్ మెంతి పొడి, 1 నిమ్మకాయ. ఇప్పుడు ఏ విధంగా కలుపుకోవాలి అనేది చూసి ఫస్ట్ చేయవలసింది 1 గ్లాస్ వాటర్లో 3 స్పూన్స్ టీ పొడి వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. టీ పొడి బాగా వాటర్లో మరిగే వరకు ఈలోపు మనం ఈ 2 బనానాస్ని పేస్ట్లా చేసుకోవాలి. వాటర్లో వేసిన టీ పొడి ఈ విధంగా ఇలా ఒక 2 టైమ్స్ పొంగొచ్చేటట్టు తిప్పుకుంటూ మరిగించుకోవాలి. మరిగిపోయేది చక్కగా టీ డికాషన్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా డికాషన్ చల్లారేలోపు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు హెన్నా వేసుకోవాలి. నెక్స్ట్ బనానా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. 1 కప్పు పెరుగు, వీలుంటే కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా మంచిదండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా డాండ్రఫ్ పోతుంది. 1 స్పూన్ మెంతి పొడి, నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. మొత్తం నిమ్మరసం పిండడం అయిపోయాక ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ హెన్నా కలిపి పెట్టుకోవడం అనేది వీలుంటే నైట్ టైమే మనం కలిపి పెట్టుకోవడం వల్ల మనం వేసిన పదార్థాలన్నీ బాగా నాని మనకి హెయిర్కి మంచి కలర్ ఇస్తుందండి. బాగా అందువల్ల నైట్ పూట మనం కలిపి పెట్టేసుకుంటే మార్నింగ్ వర్క్ అవ్వగానే వీలు చూసుకొని మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. హెయిర్కి కూడా బాగా పడుతుంది, పడిపోకుండా ఊడిపోకుండా హెయిర్కి కూడా చక్కగా నిలుస్తుంది అన్నమాట. డికాషన్ చల్లారిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న హెన్నాలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ టీ డికాషన్ అనేది మన హెయిర్కి మంచి కండిషనర్గా యూజ్ అవుతుందండి. ఈ హెన్నా అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి మన హెయిర్కి అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ అనేది కనిపించకుండా ఉంటుంది. బయట దొరికే కలర్స్ కంటే ఇంట్లోనే మనం ఇలా హెన్నా మొత్తం మంచిగా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది చాలా మటుకు తగ్గుతుందండి. కొద్దిగా మనం పల్చగానే కలుపుకోవాలి. మార్నింగ్కి కొద్దిగా గట్టిపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇనప బాండీలోకి మనం కలుపుకున్న హెన్నా మొత్తం ఈ ఇనుప బాండీలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఇనుప బాండీ లేకపోతే
ఒక ఇనప మేకు కూడా ఇందులో వేసుకోవచ్చండి కలుపుకున్న గిన్నెలోనే. నేను ఇందులోకి మొత్తం తీసేసుకుంటున్నాను. ఇలా నైట్ మొత్తం ఈ ఇనుప బాండీలో ఉండడం వల్ల హెన్నా కలర్ కూడా మారుతుందండి. ఇప్పుడు కొంచెం గ్రీనిష్గా ఉంది కదా, మార్నింగ్కి చక్కగా బ్లాక్గా కూడా వస్తుంది. ప్లస్ మనకి ఐరన్ కూడా ఇందులో వస్తుందండి, ఐరన్ కూడా. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా ఇది చాలా ఇప్పుడు బాగుండాలని పక్కకు కోరుకుంటున్నాను. పెట్టేసుకొని ఈ మార్నింగ్ ఎలా అప్లై ఏ చేసుకోవాలి విధంగా ఉంది ఏంటి అనేది అనేది ఇప్పుడు చూపిస్తాను. చూద్దామండి. చూసారా, ఈ బ్లాక్నెస్ మొత్తం మనకి ఐరన్ అన్నమాట. దీనివల్ల ఈ బ్లాక్నెస్ వల్ల మనకి తెల్ల చుట్టూ కొంచెం రంగు కూడా మారుతుంది. ప్లస్ హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. హెన్నా బాగా మంచిగా కలుపుకున్నాక ఈ బ్లాక్గా వచ్చింది కదండి, అది మొత్తం హెన్నా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. హెన్నా పెట్టుకునే ముందు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం హెన్నా పెట్టుకున్న తర్వాత వచ్చే కలర్ అది ఎక్కువ రోజులు ఉంటుంది. అది ఎలా అంటే ఆయిల్ తల మీద అస్సలు పెట్టుకోకూడదండి హెన్నా. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మురికి తల మీద అస్సలు పెట్టుకోవద్దు. మంచిగా తలస్నానం చేసి హెయిర్ శుభ్రంగా ఉంది అనుకున్నప్పుడే మనం హెన్నా పెట్టుకోవాలి. హెన్నా ఎలా తలకి పెట్టుకోవాలి అనేది మనకి మనంగా పార్లర్ స్టైల్లో ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మొత్తం హెయిర్ మొత్తం చిక్కు లేకుండా చేసుకోవాలి. ఇలా చిక్కు లేకుండా మంచిగా దువ్వుకోవాలి. అప్పుడు మనకి పాయిల్గా తీసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఇలా మొత్తం చిక్కు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటనేది చూద్దాం. హెన్నా చేతికి అంటకూడదు అనుకున్న వాళ్ళు ఇలా కవర్స్ వేసుకోవచ్చు అండి. ఇలా బయట దొరుకుతాయి, తెచ్చుకొని కవర్స్ వేసుకోవచ్చు. నేనైతే మాత్రం చేతితో పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మొత్తం ఇలా వెనక్కి తీసేసుకోండి. ముడి ఎప్పుడైనా మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చింది అంటే మనకి ఎక్కువసేపు ఉంచుకోలేము, నరాలు లాగుతూ ఉంటాయి కదా. ఎక్కువసేపు ఒక కనీసం ఇది పెట్టుకున్న తర్వాత గంటన్నర ఉంచుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా ముడి ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా తీసుకున్నామండి. ఇలా రెండు పాయింట్లు తీసుకుని ఈ రెండు పాయింట్ల మధ్యన ఇలా హెన్నా అప్లై చేయండి. తర్వాత దీన్ని డివైడ్ చేసుకోవాలి, సపరేట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చుట్టిన ముడికి
మనం అరటిపండు గుజ్జు వేసాం కాబట్టి మనకి ముడి కొంచెం చక్కగా అతుక్కుపోతుందండి. ఊడిపోదు, ముడి అలాంటిది వేయద్దు. అంతేనండి. ఇంత రవ్వుండగా ఇలా పాయలు తీసుకొని కొద్ది కొద్దిగా మనకి ఎటు వీలుగా ఉంటుందో అది పాయలు తీసుకొని సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు ఇటువైపు కూడా ఒక పాయ చూపిస్తాను. ఇలా పాయం చిక్కు తీసుకుంటూ రెండు పక్కల పెట్టాలి. మీకు మొత్తం చూపించడానికి వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా, అందుకొని ఇంక ఇంత బట్టి చూపిస్తున్నాను. మళ్ళీ లాస్ట్కి వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా రౌండ్గా ఇంకేంతేనండి, చుట్టూతా లైన్గా పాయలు తీసుకుంటూ పెట్టేసుకోవాలి. అంతేనండి, ఇట్లా పాయగా తీసుకుని ఇటు ఒక పాయ తీసుకున్నప్పుడు ఇటు కూడా ఒక పాయ అన్నమాట. ఇట్లే అండి, ఈజీగా చక్కగా కొంచెం టైం ఉంటే కనుక మనకి మనం పెట్టుకుంటే ఏంటి అంటే, ఎక్కడ వైట్ హెయిర్ ఉంది, ఎక్కడ మనం కొంచెం హెయిర్ లాస్ అవుతుంది అనేది మనకి తెలుసు కాబట్టి మనం కొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఎక్కడ ఎక్కువ పెట్టుకోవాలి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి కొంచెం మనం పెట్టుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. కంప్లీట్గా హెన్నా మొత్తం నా హెయిర్కి సరిపోయిందండి. మీకు కనుక ఒకవేళ లాంగ్ హెయిర్ ఉన్నట్టుంటే ఇంకా నేను చెప్పిన దానికి డబల్ చేసుకొని హెన్నా తయారు చేసుకోవచ్చు. కలర్ అనేది ఇప్పుడు అందరికి పడట్లేదు, జుట్టు ఊడిపోతుంది అనేది వింటున్నాం కదా. ఇది చక్కగా కలుపుకొని మనం పెట్టుకోవడం వల్ల హెయిర్ కూడా అస్సలు ఊడదని కాదు, కానీ ఊడేదాన్ని చాలా తక్కువగా ఊడుతుంది. ఇది ఆడవాళ్ళే కాదండి, చక్క మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఇది పెట్టేసుకొని చక్కగా వర్క్ కూడా చేసేసుకోవచ్చు. పని ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇలా క్యాప్స్ దొరుకుతాయి మనకు బయట. ఆ క్యాప్స్ మంచిగా ఇలా వేసేసుకొని హాయిగా వర్క్ చేసేసుకోవచ్చు. మనం ఒక కారినా సరే కొద్ది గొప్ప కొద్దిగా ఆడుతుంది. ఇప్పుడు ఒక గంటన్నర ఉంచుకున్న తర్వాత తలస్నానం చేసి మీకు హెయిర్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. హెన్నా ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదండి, అనూస్ అయినా పర్లేదు, లేకపోతే ఏదైనా పర్లేదు, మనం చక్కగా ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు నేను కలిపినవన్నీ మాత్రం ముఖ్యంగా కలుపుకోవడం వల్ల మనకి ఇందులో ఏమేమి కలిసాయి అనేది మనకు తెలుసు కాబట్టి హెయిర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలా బాగుంటుంది, స్మూత్గా హెల్తీగా. మీకు నేను చూపిస్తాను. ఫైనల్గా హెన్నా పెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా కూల్గా అండ్ సిల్కీగా మంచి కలరింగ్ బాగుందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెన్నా కలర్ ఎక్కువ రోజులు ఉండాలి మనకి అనుకున్నప్పుడు
నెక్స్ట్ టైం మనం తలస్నానం చేసే ముందు ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండి తలస్నానం చేసినట్లయితే మనకి హెన్నా కలర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే కొంచెం బిజీ అయ్యాను, అందువలన నేను వీడియోస్ చేయలేకపోయాను. కానీ ఇక నుంచి మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.